వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని 453 పద్యాలలోని 223 పద్యరత్నాలలోని లోకరీతిని తెలియజేస్తున్న 7వ భాగము 48 నుండి 55 పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. దైవ కార్యములకు ధరను సహకరింప, దైవ కార్యములకు ధరను సహకరింప, కలుగుచుండు మేలు ఘనముగాను సాయపడగబలయు సత్కార్యములకెప్పుడు, సాయపడగబలయు సత్కార్యములకెప్పుడు, కాళికాంబతనయా కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. దేవతా కార్యక్రమాలకి సహకరిస్తే అధికమైన మేలు కలుగుతుంది. ఏ మూలకు వెళ్ళినా ప్రతివారు ఎవరో ఒక దేవుణ్ణో దేవతనో నమ్మి కొలుస్తూనే ఉంటారు. దేవుళ్లకు ఎక్కడో ఓ చోట ఉత్సవాలని, వేడుకలని, సంబరాలని వారి వారి ఆచారాల ప్రకారం జరుపుతూ ఉంటారు. సాధారణంగా ఇలాంటి దైవ కార్యాలు, వాటి నిర్వహణ ఏ ఒకరిద్దరి వల్లో కాక 10 మంది కలిసి చేస్తూ ఉంటారు. మరి ఇలాంటివి జరుగుతున్నప్పుడు నిర్వాహకులు గ్రామంలోనూ, ఊర్లోనూ, ఆ ప్రత్యేక ప్రాంతంలోనూ చాటింపు వేయటం అనేది పూర్వం జరిగేది. ఇప్పుడు మరి ఆధునిక కాలంలో చాటింపే కాకుండా టీవీల ద్వారా, ఫోనుల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఫలానా దేవుడి కార్యక్రమం ఫలానా రోజు జరుగుతుందని తెలియచేస్తారు. ఆ తర్వాత బాధ్యత ఊరి పెద్దలది గాని, ఆ ప్రజలది గాని, లేదు ఒక కమిటీ సభ్యులది గాని, అందరూ ఆ కార్యక్రమం విజయవంతం కావటానికి ఎవరికి తోచిన సాయం వారు చేస్తారు. ధన సాయం, వస్తు సహాయం మొదలైనవి. అలా చేయలేని సాధారణ శ్రామిక జీవులు పందిళ్లు వేయటం, తోరణాలు కడటం, వచ్చిన వాళ్ళకి మంచినీరు అందించటం, భక్తులకి ఇబ్బంది లేకుండా చూడటం, ప్రసాదాలు పంచటం లాంటి పనులు చేస్తూ తాము కూడా దైవ కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా తృప్తిపడి ఆనందిస్తారు. అందుకనే చెప్తారు కదా, దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే. శుభకరమైనటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు అందరూ భాగస్వాములు కావచ్చు. అయితే దైవ కార్యక్రమాల్లో ఎవరికి తగిన సహాయం వారు చేయటం వల్ల దైవం వారికి మేలు కలిగిస్తాడు. తృప్తి, సుఖం, సంతోషం వారికి ఎప్పుడూ ఉంటాయి. వారి పిల్లలు, కుటుంబం ధనధాన్యాలతో నిండుగా వర్ధిల్లుతారు. ఉడుత సాయంలాగా దేవుని కోసం ఏ కొంచెం సాయం చేసినా ఫలితం అనంతంగా, శాశ్వతంగా ఉంటుంది. ప్రతివారు దైవ కార్యక్రమాలు జరిగేటప్పుడు చేతనైన సాయం చేయటం నేర్చుకోవాలి అంటూ పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియచేస్తున్నారు. మంచివారితోడ మసలుచునుండంగా, నీచ గుణములెల్ల ఇట్టె తొలగు. మంచివారితోడ మసలుచునుండంగా, నీచ గుణములెల్ల ఇట్టె తొలగు. పరుసవేదితోడ పసిడి ఇనుమైన, కాళికాంబతనయ కనుము కృష్ణ.
మంచి వాళ్లతో, మంచి ప్రవర్తన గల వాళ్లతో స్నేహం చేసి వాళ్లతో కలిసి తిరుగుతూ ఉన్నప్పుడు నీచ గుణాలు కొంతవరకు మనలోవి నశించిపోతాయి. ఇద్దరు మంచి వాళ్లతో కలిసి ఒక గుణహీనుడు వెళ్ళేటప్పుడు ఊర్లో ప్రజలు మంచివారికి అభివాదం చేస్తూ పక్కనున్న వాడికి కూడా చేస్తారు. అతని గుణగణాలు తెలిసినా తెలియకపోయినా, ఒకవేళ అతడు దుర్మార్గుడని తెలిసినా మంచివారిని, గౌరవనీయులైన వారికి నమస్కారం చేస్తూ ఆ పక్కనున్న దుర్మార్గుడికి కూడా వందనం చేస్తారు. అంటే మంచివారితో పాటు పక్కనున్న వారికి కూడా కుర్చీలు వేసి కూర్చోబెట్టి సమానంగా గౌరవిస్తారు. అదే మంచిలో ఉన్న మహత్తు. చూడండి, ఒక గంధం చెక్కను తీసుకుని వచ్చి బీరువాల మధ్యలో బట్టల మధ్యన పెడితే బట్టలకి వాటి చెడు వాసన పోయి గంధపు సువాసనలు సంతరించుకుంటాయి. అదేవిధంగా మంచి వాళ్ల మధ్య మసలే వాళ్లలోని దుర్గుణాలు కూడా నెమ్మదిగా మటుమాయమైపోతాయి. మంచివారితో కలిసి తిరుగుతూ తాము దుర్మార్గులైనప్పటికీ మంచి వాళ్లలాగానే గౌరవ మర్యాదలు పొందుతూ వారు పొందే అనుభూతుల వలన దుర్మార్గులకు పరివర్తన కలిగే అవకాశం ఉంటుంది. మంచివారితో కలిసి కూర్చున్నంతసేపు తమలోని దుర్గుణాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతో ఎంతో జాగ్రత్తగా మసలాలి కదా. అదే వారిలో కలిగే తక్షణ మార్పు. ఈ మార్పు కలకాలం ఉండాలంటే మంచి గుణగణాలు కలిగిన వ్యక్తులతో స్నేహం చేస్తూ వారితో కలిసిమెలిసి ఉండటమే. పరుసవేది అనే రసాయన విద్య ద్వారా ఇనుము కూడా బంగారం అవుతుందని చారిత్రక గాథలు చెబుతున్నాయి. అంతకుముందు సాధారణమైన ఇనపలోహం ఈ పరుసవేది విద్య ద్వారా విలువైన బంగారంగా మారుతుంది. అంటే పరుసవేదితో కలిసిన ఇనుము ఉత్తమ లోహంగా, ఖరీదైన లోహంగా మారింది. అలాగే ఉత్తములతో కలిసి మెలిసి తిరిగే అధములు కూడా ఉత్తమత్వం లభిస్తుంది, వారు కూడా ఉత్తములవుతారు అని ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. ఆర్తజనుల పట్ల ఆదరణము లేక పూజలొనరజేయ పుణ్యమగునే. ఆర్తజనుల పట్ల ఆదరణము లేక పూజలొనరజేయ పుణ్యమగునే. బడుగు జీవులందే భగవంతు జోడుము. బడుగు జీవులందే భగవంతు చూడుము. కాళికాంబతనయ కనుము కృష్ణ. మనకి తెలిసిన వాళ్ళు, మనకి అత్యంత సన్నిహితులు కష్టాల్లో మునిగి ఉన్నారని తెలిసి కూడా పట్టించుకోకుండా తమకు శుభాలు జరగాలని దేవుడి పూజలు ఎన్ని చేసినా ప్రయోజనం ఏముంటుంది? పుణ్యం ఏ విధంగా వస్తుంది? సాటి మానవుణ్ణి ఆదుకోగలిగిన స్తోమత కలిగి ఉండి కూడా, సమర్థులై ఉండి కూడా ఆదుకోకపోవటం వల్ల పుణ్యం కాదు కదా, పాపం చుట్టుకుంటుంది. కష్టాల్లో ఉన్నారని తెలిసినప్పుడు మానవత్వంతో వాళ్ల దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది, ఎలాంటి సహాయం కావాలి అని గమనించి అవసరమైతే ఆర్థిక సాయం, మాట సాయం, లేదు సాంత్వనం సాయం చేయటం వల్ల కూడా వాళ్ళకి వెంటనే కొంత ఓదార్పు లభించి బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. తమను ఆదుకున్న వారికి వాళ్ళు మనసులోనే 1000 దండాలు పెడతారు, చల్లగా కలకాలం ఉండమని దీవిస్తారు. మనస్ఫూర్తిగా వారిచ్చే దీవెనలే మనకి పుణ్యాన్నిస్తాయి. ఒకసారి ఒక భక్తుడు తెలిసిన వాళ్ళందరినీ పిలిచి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయదలిచాట. ఇది ఈ సంకలనకర్త ఉడుతా ప్రభాకరరావు గారు స్వయంగా గమనించినటువంటి సంఘటన. మనబోటి వాళ్ళ జీవితాల్లో కూడా మనం కూడా చాలాసార్లు ఇలాంటి సంఘటనలు చూసే అవకాశం వచ్చింది. అయితే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయగలిగితే మనం ఒక మెట్టు ఎక్కినట్టు. ఆయన భక్తుడు అందరినీ పిలిచాడు, భోజన కార్యక్రమాలకు ఏర్పాటు చేశాడు. ఒక దైవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత భోజనాలు అని చెప్పారు. భోజనాలు ప్రారంభించారు. పంక్తిలో అందరూ కూర్చుని ఉన్నారు. వడ్డనలు సాగుతున్నాయి.
యజమానే స్వయంగా భోజనాలు వడ్డిస్తున్నాడు. వడ్డిస్తూ వడ్డిస్తూ మధ్యలో కూర్చుని భోజనం చేస్తున్న ఒక పేద భక్తుణ్ణి చేయి పట్టుకుని విసవిస బయటికి లాగుతూ, ఎవడ్రా ఈయన భోజనానికి పిలిచింది, ఎవడ్రా భోజనంలో కూర్చోబెట్టింది అంటూ చిందులేస్తూ భోజనం చేస్తున్న వాణ్ణి ఆ పంక్తి నుంచి బయటకు లాగి గెంటేశాడు. ఈ సంఘటన ఒక విందు భోజనంలో ఈ ఉడతా ప్రభాకరరావు గారి సమక్షంలోనే జరిగిందట. యజమాని ఎంత భక్తుడైనా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని అన్నదానాలు చేసినా, ఒక పేదవాడు, పూటకి గతి లేనివాడు గతిలేక వచ్చి అందరితో పాటు భోజనం చేస్తుంటే, అది దైవ కార్యక్రమంలో దైవీ ప్రసాదంగా భోజనం చేస్తుంటే, ఈయన మానవత్వాన్ని మరిచి దుష్కార్యం చేస్తే పుణ్యం ఏ విధంగా వస్తుంది? ఆయన చేసిన కార్యక్రమం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా? ఇలాంటి చర్యలకు దేవుడు హర్షించడు సరికదా, బాధపడతాడు. ఈ చేసిన వాడికి జ్ఞానం ఇంకా పెరగాలి అని కోరుకుంటారు. కనుక అవసరమైన వారికి కడుపు నిండా అన్నం పెట్టగలిగినప్పుడే భగవంతుడి సేవా భాగ్యం కొంతైనా కలుగుతుంది అని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. బ్రతికినన్న నాళ్ళు బంధాలు పెంచుచు మంచి పంచుచుందురు మనుజులెప్పుడు. బ్రతికినన్నాళ్ళు బంధాలు పెంచుచు మంచి పంచుచుందురు మనుజులెప్పుడు. చేసినట్టి మంచి చిరకాలముండురా కాళికాంబ తనయా కనుము కృష్ణ. లోకంలో బ్రతికినంత కాలం ఒకరికొకరు అనుబంధాల్ని పెంచుకుంటూ, పరిచయాలను, స్నేహాల్ని విస్తృతం చేసుకుంటూ, సహాయ సహకారాలు అందించుకుంటూ మంచిని పెంచుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవసరం ఎవరితో కలుగుతుందో చెప్పలేం. ఈరోజు చేసిన మంచి భవిష్యత్తులో ఆపత్ సమయంలో ఏదో ఒక రూపంలో తిరిగి లభిస్తుంది. ఇది వాస్తవం. అందరి అనుభవాల్లో ఈ విధంగా జరిగిన సంఘటనలు ఎన్నో ఉంటాయి. అవి జరిగినప్పుడు పాతవి గుర్తుకు వచ్చి, నేను ఆ రోజు అనుకోకుండా చేసిన సహాయం ఈరోజు నన్ను ఆదుకుంది అనుకుంటూ ఆనందంతో కళ్ళ నీళ్ల పర్యంతం అవుతారు. ఈ సందర్భంలో ఈ వ్యాఖ్యానాన్ని సంకలనం చేసిన ఉడతా ప్రభాకరరావు గారి అనుభవం ఒకటి చెబుతున్నారు. ఒకరోజు ఆయన డ్యూటీలో ఉంటే ఎవరో వచ్చి తమ తల్లికి అనారోగ్యంగా ఉందని, అత్యవసరంగా పట్టణం వెళ్ళాలని, అదే అర్ధరాత్రి కనుక ఆసుపత్రికి ఏ వాహన సౌకర్యం లేదని, దయచేసి ఏదైనా రైలు బండి ఆపితే తల్లిగారిని ఎక్కించుకొని పక్క పట్టణంలోని పెద్ద ఆసుపత్రికి వెళతామని, లేకపోతే తన తల్లిని దక్కించుకోలేని చెబుతూ ఏడ్చాడు. సరే, ఆయనకు సంకట పరిస్థితి ఎదురైంది. ఆ స్టేషన్లో ఆగే బండి అప్పుడు ఆ సమయంలో ఏదీ లేదు. ఏం చేయాలో ఆలోచిస్తూ, సరే సిద్ధంగా ఉండండి అని చెప్పారు. ఆ సమయంలో ఒక ప్రత్యేకమైన రైలు బండి వస్తుంది. అందులో అందరూ అధికారులే ఉంటారు. దాన్ని ఆపితే ఈయన ఉద్యోగం ఉన్నట్టే. ఆపకపోతే ఆ బండి తరువాత మళ్ళీ చాలా సమయం వరకు ఏ బండి లేదు. సరే, ధైర్యం చేసి బండి ఆపి వాళ్ళని అందులో ఎక్కించి పంపించేశారు. సరే, ఆయనకి పాపం చాలా తృప్తి కలిగింది. జీవితంలో ఒక మంచి పని చేశాను, ఒక నిండు ప్రాణిని రక్షించే అవకాశాన్ని కల్పించాను అని. ఆ తర్వాత ఆ సంఘటన మర్చిపోయారు. ఎందుకంటే ఇలాంటివి సాధారణంగా డ్యూటీ సమయాల్లో వస్తూనే ఉంటాయి. అది జరిగిన దాదాపు 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ అబ్బాయి చదువుకున్నాడు. పని మీద ఒక పెద్ద అధికారిని కలవాల్సి వచ్చి ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది కూడా అలా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ సమయంలో. ఇంతలో లోపల ఉన్న అధికారి ఆయన్ని గుర్తించి
తనే స్వయంగా బయటకు వచ్చి ఈయన చేతులు పట్టుకున్నాడు. ఆయన ఆ రోజు అనారోగ్యంతో ఉన్న తన తల్లిని తీసుకుని వచ్చిన వ్యక్తి, పెద్ద అధికారి. పాత సంగతి మర్చిపోకుండా ఈయన్ని లోపలికి తీసుకుని వెళ్ళి తగిన సహాయం చేశారట. జరిగిన దానికి ఆయనకి ఆనందంతో కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి. అదే చేసినట్టి మంచి చిరకాలముండురా అని మన పెద్దలు చెబుతారు. అలాగే భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు కూడా మంచి చేస్తే చిరకాలం ఉంటుంది అని పై పద్యంలో తెలియచేశారు. సంపద కలవాడు చక్కగా నుండంగా ఏమి లేనివాడు ఎగిరిపడును. సంపద కలవాడు చక్కగా నుండంగా ఏమి లేనివాడు ఎగిరిపడును. ఒట్టికుండ మోత గట్టిగా నుండదా కాళికాంబతనయ కనుము కృష్ణ. ధనం మెండుగా ఉన్నవాళ్ళు ఏమీ ఎరగనట్లు గుంభనంగా ఉంటారు. ఏమీ లేని వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు ఎగిరెగిరి పడుతూ ఉంటారు. అన్నీ ఉన్న విస్తరి అణిగమణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతూ ఉందని. విస్తరిలో అన్నీ వడ్డించి నిండుగా ఉంటే ఎంత గాలి వీచినా అది అలాగే స్థిరంగా భూమికి అంటుకొని ఉంటుంది. అదే ఒట్టి విస్తరైతే గాలికి ఎగిరిపోతుంది. అలాగే సంపదలు కలిగిన వాళ్ళు తమ పనేదో తమ వ్యాపారం ఏదో చూసుకుంటూ ఎవరితోనూ ఎక్కువగా పని లేదన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. అవసరమైనంత వరకు మాట్లాడుతూ ఉంటారు. తమదైన వస్త్రధారణతో సాధారణంగా కనిపించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవసరానికి మించి ఏమీ చేయరు. ఆడంబరాలకు దూరంగా ఉంటూ చూసిన వాళ్ళు వీడికి ఇంత ఉన్నా పిసినార్లాగా ఏమీ లేనట్లు తిరుగుతుంటాడు అంటారు. అది ఇతరులు సంపద కలిగిన వారి గురించి చేసే విమర్శ కావచ్చు. ఏదేమైనా సంపద కలిగిన వారు మాత్రం తమకు ఏమీ లేదు అనే భావన కలిగించటానికి అతి సామాన్యంగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఏమీ లేనివాళ్ళు, ఏ కొద్దిగా ఉన్నవాళ్ళు మాత్రం తమకు ఎంతో ఉంది అన్నట్లుగా అందరూ తమని ధనికులు, బాగా డబ్బున్నవాళ్ళు అని అనుకోవాలని ఖరీదైన వస్త్రాలు ధరిస్తూ అనవసరమైన ఆడంబరాలు ప్రదర్శిస్తూ డబ్బును అప్పు చేసైనా సరే మంచి నీళ్ళలా ఖర్చు పెడుతూ జల్సాలు చేస్తూ ఉంటారు. లేనిపోయిన డాబు దర్పాన్ని అభినయిస్తూ ఉంటారు. ధనవంతులు అణిగిమణిగి ఉన్నా ధనం లేనివారు, కొద్దిపాటి డబ్బున్నవాళ్ళు మాత్రం అన్నీ ఉన్నవారి మాదిరిగా ఎగిరెగిరి పడుతుంటారు. నిండుగా ఉన్న కొండ తొణకదు, చేత్తో చిన్నగా కొట్టినా శబ్దం రాదు. కానీ ఖాళీ కుండ అందున ఓటిదైతే చేత్తో మీటగానే ఎక్కువ శబ్దం వస్తుంది. అలాగని ఒట్టికుండ గొప్పదని చెప్పటం ఉద్దేశం కాదుగా. కానీ ధనవంతుల, సామాన్యుల మధ్య ప్రవర్తనలలోని వైవిధ్యాన్ని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు. అర్ధరాత్రి వరకు అరచి వేడినగాని భక్తి కుదరకున్న ఫలితమగునే. అర్ధరాత్రి వరకు అరచి వేడినగాని భక్తి కుదరకున్న ఫలితమగునే. నిష్టతోడి భక్తి నిముషమైనను జాలు కాళికాంబతనయ కనుము కృష్ణ. అందరూ తరచూ చూస్తూనే ఉంటాం. భక్తి కార్యక్రమాల పేరుతో, దేవుడికి సేవల పేరుతో, దైవ ప్రార్థనలంటూ పొద్దుగూకగానే అంటే చీకటి పడగానే ప్రారంభించి రాత్రి తెల్లవార్లు రకరకాల వాయిద్య ఘోషాల మధ్య పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ హడావిడి చేస్తూ ఉంటారు కొద్దిమంది కొన్ని చోట్ల. అందువల్ల వారికి దేవుడిపై భక్తి కుదురుతుందో లేదో గాని
చుట్టుపక్కల వారికి మాత్రం ఆ శబ్ద కాలుష్యం వల్ల భక్తి కార్యక్రమాలు జరిగినంతసేపు పిచ్చెక్కుతుంది. తమ బాధ చెప్పుకుందామంటే ఎవరు వింటారు? కార్యక్రమ నిర్వాహకుల ఉద్దేశం ఎలా ఉంటుందంటే, తాము చేసే కార్యక్రమం పక్క గ్రామం వరకు లేదు పక్క కాలనీ వరకు వినిపించాలి అని. అందుకోసం అంతంత శబ్దాలను పుట్టిస్తారు. ఈ రోజుల్లో ఇలాంటివి కేవలం తమ పలుకుబడి ప్రాభవం పెంచుకోవడానికి వ్యాపార మార్గాలుగా మారాయి. అంత అల్లరి చేస్తూ భక్తి కార్యక్రమాన్ని నిర్వహించినా అందులో భక్తి శాతం ఉంటుందో లేదో చేసేవారికే తెలీదు. తెల్లవార్లు భజన చేశామని గొప్పగా చెప్పుకుంటారు. నిజంగా దేవుడి కృపకు పాత్రులు కావాలి అంటే భజన కూడా ఒక మార్గమే. కానీ దానిని ఆచరించే దానిలో మాత్రం తాదాత్మ్యం ఉండాలి. మనం చేసే మంచి కార్యక్రమాలు ఇతరులకు బాధాకరంగా పరిణమించకూడదు. ఎంతసేపు భజన, ప్రార్థన, పూజ చేశామనేది కాదు లెక్క. చేసినంతసేపు ఎంత నిష్టగా చేశామనేదే ప్రధానం. మనకి చెబుతారు కదా ఒక ఆప్తవాక్యంలో, భక్తి లేని పూజ పత్రి చేటు అని. కనుక ఈ శబ్ద కాలుష్యం ఇవాళ రోజున సమాజంలో చాలామందిని హింసిస్తోంది, బాధిస్తోంది, పీడిస్తోంది. అర్ధరాత్రి మోగే మైకుల్లో ఆ శబ్దాల్లో అనారోగ్యాలు పాలైన వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారు. పసిపిల్లలకు ఇబ్బంది కలుగుతుంది. పరీక్షలకు చదువుకునే వాళ్ళు, విద్యార్థులు వీళ్ళు చాలా చికాకు పడుతూ ఉంటారు. ఏదన్నా అంటే అది అయ్యప్ప స్వామి పాటలండి, శ్రీరామనవమి పాటలండి, కాదు అంటే ఇంకొక పండగ పాటలండి, దేవుడి పాటలకి దేవుడు భజనకి మీరు అడ్డం చెబితే ఎట్లా అండి, మీరు భక్తి లేని వాళ్ళండి అంటూ ఉంటారు. దీంట్లో ఉన్న అంతరార్థాన్ని మనం గమనించాలి. మనసులోని భక్తి గొంతు దాటి బయటకు రానివ్వక లోపలే ప్రతిష్ఠించుకున్న దేవతామూర్తిని ఒక్క నిమిషం నిష్ఠతో పూజించినా ఎంతో మంచి ఫలితం వస్తుంది. మనసుకి ఏకాగ్రత ముఖ్యం. కానీ ఏకాగ్రత లేకుండా అర్ధరాత్రి వరకు అరుస్తూ భక్తి కీర్తనలు పాడినా దేవుడి మీద మనసు లగ్నం కాకపోతే ఫలితమే ఉంటుంది. కనుక దేవుడి అనుగ్రహం పొందాలి అంటే నిష్ఠ, ఏకాగ్రత, యోగ ధ్యానం ఎంతో అవసరం. అందువల్ల మాత్రమే ఉత్తమ ఫలితాలు వస్తాయి అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు పై పద్యంలో తెలియచేశారు. స్వాములమని తిరిగి స్వార్థము పెంచుచు పాపులగుచు పెంచు పాడుధనము. స్వాములమని తిరిగి స్వార్థము పెంచుచు పాపులగుచు పెంచు పాడుధనము. ముక్తి గూర్చు ధనము భక్తి చెరుగుమా. ముక్తి కూర్చు ధనము భక్తి చెరుగుము. కాళికాంబతనయ కనుము కృష్ణ. ఈ రోజుల్లో కొంతమంది స్వామీజీలని లేకపోతే గురువులవని చెప్పుకుంటూ అందరిళ్ళకి, అన్ని గ్రామాలకి, ప్రదేశాలకి తిరుగుతూ ఉండటం సాధారణమైపోయింది. పాపాలు చేస్తూ పాపపు ధనాన్ని పెంచుకుపోతూ ఉన్నారు. నిజమైన ధనం, మోక్షాన్ని ప్రసాదించే ధనం భక్తి మాత్రమే అని గ్రహించాలి. నిజమైన స్వామీజీలు లేదు గురువులు ఎప్పుడు మేమే గురువులమని, స్వామీజీలమని సహజంగా చెప్పుకోరు. ఒకవేళ ఎవరైనా అలా సంబోధించినా నేను స్వామీజీని కాదు, కేవలం దైవ సేవకుణ్ణి మాత్రమే, నేను గురువుని కాదు నాయనా, మీకు హితుడినే అని వినయంగా చెప్పుకుంటారు. నేను అని చెప్పుకోవటం తమలో ఉన్న కోరికలకు, అహంకారానికి నిదర్శనమని జ్ఞానులు తెలియచేస్తారు. అందరు స్వామీజీలు జ్ఞానులు కాదు, సర్వజ్ఞులు అసలే కాదు. అలా అని నిజమైన స్వామీజీల్ని, గురువుల్ని మనం అవమానపరచనకూడదు. ఇలాంటి వాళ్ళు కేవలం భక్తులైన వారి విశ్వాసాలను దోచుకోవడానికి, జీవితాలను
శాశ్వతంగా దైవారాధనలకి అంకితం చేసిన నిజమైన స్వామీజీలను కూడా అనే భ్రమల్ని ప్రజలలో కలిగించటానికి భక్తుల మనోభావాల్లో ఉండే భక్తిని ఆసరా చేసుకుని వారిని వంచిస్తూ అన్ని విధాలుగా ధన సంపాదన చేయటానికి ఉపయోగించుకుంటూ ఉంటారు. హిందూ ధర్మంలో స్వామీజీలు అంటే సాక్షాత్తు దైవ స్వరూపులని, లోక కళ్యాణార్థమై జన్మిస్తారని, అందువల్ల వారు పూజనీయులని ఒక నమ్మకం ఉంది. ఎవరైనా స్వామీజీ కనిపించగానే 10 మందిలో దాదాపు 8 మంది ఆయన్ని చూడటానికి, ఆయన ఆశీస్సులు పొందటానికి ఎగబడుతూ ఉంటారు. వారికి రాజోపచారాలు చేస్తారు. ఇలాంటివన్నీ కొద్దిమంది నకిలీ వారు తమకు అనుకూలంగా మార్చుకుని డబ్బు సంపాదిస్తూ ఉంటారు. నిజమైన స్వామికి ధనం మీద ఆసక్తి ఉండదు. కానీ కొంతమంది మహనీయులై ఉండి ధనం కోసం పాకులాడుతూ ఉంటారు. అశాశ్వతమని తెలిసి సంపదల్ని పోగు చేస్తూ ఉంటారు. నిజానికి మోక్షాన్ని చేకూర్చే ధనం భక్తి అని మరిచిపోతారు. ఆశ్రమం కోసము, ఆశ్రమంలో సేవల కోసము రకరకాలుగా ధనాన్ని పోగు చేస్తూ ఉంటారు. కొన్ని సమయాలలో వారి భావం మంచిదే కావచ్చు, కానీ శ్రమను పోగొట్టే స్థానంగా ఆశ్రమం ఉండాలి. కానీ ఆశ్రమం దగ్గరికి వెళితేనో, ఆ గురువు దగ్గరికి వెళితేనో అయ్యో ఈ చందా అడుగుతారో, లేకపోతే ఈ డొనేషన్ అడుగుతారో, అది కట్టేందుకు కొంత సహాయం చేయమంటారో, ఇంకేదైనా పలుకుబడిని ఉపయోగించి స్థలాన్నో లేకపోతే వస్తువులను ఏర్పాటు చేయమంటారో అనే భయం అనుయాయుల్లో, భక్తులలో, శిష్యులలో కలగకుండా చూసుకోవటం ఆశ్రమాధిపతులకి, పీఠాధిపతులకి, నేటి గురువులకి కూడా చాలా అవసరమైన విషయం అని ఈ పద్యంలో భావాన్ని సున్నితంగా మనం అర్థం చేసుకోవాలి. భక్తి ఉంటే ఇతర సంపదలతో పనిలేదు. ఆ భక్తే సమస్త సౌఖ్యాల్ని ప్రసాదిస్తుంది, మోక్షానికి కారణం అవుతుంది అని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు తెలియచేశారు. కలియుగాంతమనుచు కల్లబొల్లులు చెప్పి భయము పెట్టుచుందురు భ్రష్టులెప్పుడు. కలియుగాంతమనుచు కల్లబొల్లులు చెప్పి భయము పెట్టుచుందురు భ్రష్టులెప్పుడు. భయము లేక నీవు భక్తితో సాగరా, భయము లేక నీవు భక్తితో సాగుమా, కాళికాంబతనయ కనుము కృష్ణ. ఫలానా సంవత్సరం ఫలానా తేదీన ఈ కలియుగం అంతం కాబోతున్నదని, భూప్రళయాలు, జల ప్రళయాలు, ఘోర విపత్తులు సంభవించి ఆ రోజు భూమి మీద నివసిస్తున్న జీవరాశులన్నీ అంతమైపోతాయని, ఎవరూ బతికి ఉండరని రకరకాల ప్రకటనలు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులను చేస్తుంటారు అప్పుడప్పుడు కొంతమంది. మంచి మార్గాలను చూపించవలసిన బోధకులే ప్రజల్ని భయపెట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఒకవేళ అలా జరిగితే ఎవరూ ఏమీ చేయలేరు. యుగధర్మం ప్రకారం యుగ సమాప్తి అవుతుంది. అది ఎప్పుడు ఏమిటి అనేది పురాణాల్లో లోతుగా పరిశీలించి తెలుసుకోగలిగిన, కాలచక్రాన్ని తెలుసుకోగలిగిన వారికి మాత్రమే తెలిసుండొచ్చు. మిడిమిడి జ్ఞానం సంపాదించిన కొందరు ప్రబుద్ధులు వ్యక్తిగత హోదాలను పెంచుకోవటానికి, ఒక విషయాన్ని గురించిన ఏదో ఒక ప్రకటన చేయటం, వారికి ప్రాచుర్యం లభించటం జరుగుతుంది. తాము చేసేది మంచా చెడా అనేది వాళ్ళకి అనవసరం. బహుశా పట్టించుకోరేమో. ప్రాచుర్యం లభించటం ద్వారా లబ్ధి పొందటమే వారి ప్రధాన ఆశయమై ఉండవచ్చు. అందువల్ల ఎక్కడో పొదల్లో తోక కనిపిస్తే అది పులేనని ప్రచారం చేయటం, ప్రజలను భయపెట్టడం జరుగుతుంది. హిందూ దేశం కర్మభూమి, ప్రజలు భక్తిపరులు, దైవభీతి ఉన్నవాళ్ళు. కనుక జాతకాలు, గ్రహాలు, పంచాంగాలు అంటే సహజంగానే ఎక్కువ నమ్మిక ఉంటుంది. అందువల్ల గ్రహాలు ఏకం కాబోతున్నాయి,
కలియుగం ఇంకా కొన్ని రోజుల్లో అంతం కాబోతోంది అంటూ భయపెట్టడానికి ఏవేవో గణాంకాలు లెక్కలు చూపిస్తూ ఉంటారు. నిజంగా కలియుగం అంతానికి వస్తే ఏ దేవుణ్ణి శరణు వేడినా అందరినీ చంపి శరణు వేడిన వారిని ఒక్కరిని భూమి మీద మిగిల్చడు కదా పరమాత్మ. అందువల్ల ఎవరు ఎలాంటి ప్రచారాలు చేసినా భౌతికమైన ఆపదలు వస్తాయని పిరికిదనాన్ని పొందకూడదు. నిరంతరం దైవాన్ని నమ్ముకుని ముందుకు సాగుతుంటే ఎవరు ఏ విధంగా భయపెట్టినా అంతా తాను నమ్ముకున్న దేవుడు చూసుకుంటాడులే అని నిర్భీతి కలుగుతుంది. అందువల్ల దేనికైనా భక్తే ప్రధానమైంది. అది లేకపోవటం వల్లనే ఈ భయాలన్నీ. ఆ లౌకిక భావాలే దైవీ మార్గం నుంచి మనల్ని దూరం చేస్తాయి అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు పై పద్యంలో తెలియచేశారు.